బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అత్యంత ప్రసిద్ధ మహిళా పండుగ. ఈ పండుగ శ్రావణ మాసంలో, ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరుపబడుతుంది. బతుకమ్మ పదం బాటు మరియు తమ్మ అనే రెండు పదాల కలయిక. దీనర్థం సరస్వతీ స్తోత్రం లేదా ప్రకృతి జీవితమని భావించవచ్చు. మహిళలు పూలతో ప్రత్యేకంగా సిద్ధమైన బతుకమ్మను రూపొందిస్తారు. బతుకమ్మ పండుగ ప్రధానంగా వనస్పతి పూలను ఆరాధించడానికి ఉంటుంది. ఇది వనమాలలో పువ్వుల గలిసే సద్గుణాన్ని గుర్తించడానికి జరుగుతుంది. ప్రతి గ్రామంలో మహిళలు పువ్వులపైన ప్రత్యేక మలుపులు ముట్టారు. పిల్లలు, యువతులు కూడా ఈ పండుగలో భాగమవుతారు. ఇది ఒక సామూహిక ఉత్సవం. అందులో సంతోషం, ఆనందం కలిసిపోతుంది. బతుకమ్మ పండుగకు అనేక పురాణ కథలు ఉన్నాయి. ఒక కథ ప్రకారం ఈ పండుగ వనవాస కాలంలో ప్రారంభమైంది. రాజ్యాంగ కాలంలో మహిళలు పూలతో దేవతలకై ప్రత్యేక బతుకమ్మను తయారు చేశారు. ఇది సమాజంలో సౌందర్యం, శాంతి, సమరసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి కుటుంబం ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటుంది. బతుకమ్మలో ప్రధాన ఆకర్షణ మహిళల సాంప్రదాయ గీతాలు. వారు సెయి సెయి అంటూ పాడుతూ డాన్సులు చేస్తారు. ఇది పల్లె సంస్కృతి, సాంప్రదాయ విలువలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. పండుగలో భాగంగా పూలతో బతుకమ్మను మోసుకెళ్లడం జరుగుతుంది. ఇది గ్రామ ప్రజల కోసం ఒక సామూహిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. బతుకమ్మ పండుగకు సంబంధించిన మరొక పురాణం ప్రకారం దేవతల కోసం పూలతో సమర్పణ చేయడం ద్వారా సౌభాగ్యం వస్తుందని నమ్మకం ఉంది. ప్రతి బతుకమ్మ ప్రత్యేక పూలతో, ఆకులతో అందంగా తయారు చేయబడుతుంది. అందులో తులసి, గులాబీ, జాస్మిన్ వంటి పువ్వులు ఉపయోగిస్తారు. ప్రతి కుటుంబం వారి ప్రత్యేక పద్ధతిలో బతుకమ్మను సిద్ధం చేస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. బతుకమ్మ పండుగలో ఉన్న గొప్పదనం, అలాగే పండుగలో దాగి ఉన్న సైన్స్ మీకు పూర్తిగా తెలుస్తుంది. బతుకమ్మ పండుగలో మహిళలు ప్రత్యేక సాంప్రదాయ చీరలు ధరిస్తారు. సాధారణంగా ఎరుపు, పసుపు రంగుల శారీస్ ఇష్టపడతారు. వీరి మడ, మోకాళ్లలో గాజులు, కంగణాలు అలంకరణగా ధరిస్తారు. పల్లె మహిళలలో ఆత్మగౌరవం, సంతోషాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పండుగలో సాంఘిక బంధాలు మరింత బలపొందుతాయి. బతుకమ్మ పండుగలో సాయంత్రానికి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. మహిళలు పూలతో రూపొందించిన బతుకమ్మను మధ్యలో ఉంచి చుట్టూ వృత్తాకారంలో నిలుస్తారు. వారు పాటలు పాడుతూ నర్తనాలు చేస్తారు. ఇది సమాజంలో సాంఘిక సామరస్యాన్ని పెంచుతుంది. పిల్లలు కూడా ఆడుతూ పండుగ ఉల్లాసంలో భాగమవుతారు. పండుగకు సంబంధించిన ఒక కథ ప్రకారం పల్లె అమ్మవారు పాడిన పాటలు దేవతలకు అర్పణలుగా పరిగణించబడ్డాయి. ఈ పాటలు పల్లె సంస్కృతిని, పునరుత్థానాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి బతుకమ్మలో ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం ముఖ్యమని భావిస్తారు. ఇది యువతరం వరకు సాంప్రదాయ విలువలను చేరవేయడానికి సహాయపడుతుంది. బతుకమ్మ పండుగలో ప్రత్యేక రీతిలో పూలతో శిఖరాలు ఏర్పాటు చేయబడతాయి. ఇది పల్లె ఇంటి ప్రాంగణంలో మధ్యలో ఉంచబడుతుంది. పూలు, ఆకులు, కొమ్మలు సమన్వయం చేయడం ద్వారా ప్రత్యేక ఆకర్షణ ఏర్పడుతుంది. ప్రతి బతుకమ్మను ప్రత్యేకంగా మోసుకొస్తారు. పల్లె ప్రజల ఆనందానికి ఇది ప్రధాన కారణంగా మారుతుంది. ఇలాగే పండుగలో కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అమ్మ, ఆవిడ, పిల్లలు కలిసి బతుకమ్మ సిద్ధం చేస్తారు. ప్రతి దశలో ప్రతి వ్యక్తి ప్రత్యేక పాత్రను నిర్వహిస్తాడు. ఇది సమాజంలో ప్రేమ, మిత్రత్వం, ఆత్మీయతను పెంపొందిస్తుంది. పల్లె జీవితం, సహజ సౌందర్యం ఈ పండుగలో ప్రతిఫలిస్తుంది. బతుకమ్మ పండుగలో పల్లె మహిళలు బతుకమ్మను మధ్యలో ఉంచి చుట్టూ నర్తనాలు చేస్తారు. ఇది సమాజంలో ఆనందం, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వీటి ద్వారా గ్రామస్తుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పల్లె పిల్లలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొని ఆనందం పొందుతారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంటి ఆనందానికి ముఖ్యమైన సందర్భం. పండుగకు సాంప్రదాయ వంటకాలు కూడా ఉంటాయి. పులుసు, బాజ్రా రోటీలు, చెమటలు వంటివి ప్రత్యేకంగా తయారు చేయబడతాయి. ప్రతి కుటుంబం వారి ఇంటి వంటలతో పండుగను సంతృప్తిగా జరుపుకుంటుంది. ఇది పల్లె జీవనశైలి, ఆహార సాంప్రదాయాలను గుర్తు చేస్తుంది. పిల్లలు వంటలతో ఆనందం పొందుతూ పండుగలో భాగమవుతారు. బతుకమ్మ పండుగలో పల్లె ఇంటి సమీపంలోని సరస్సులు, జలాశయాలు కూడా ఉపయోగిస్తారు. పువ్వులతో బతుకమ్మను నీటిలో మోసి ప్రత్యేక రీతిలో ఆరాధిస్తారు. ఇది ప్రకృతిని, నీటి మూలాలను పూజించడం యొక్క ప్రతీక. పల్లె ప్రజల జీవితంలో నీటి ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది.
ఇది పల్లె సంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడుతుంది. పండుగలో ప్రత్యేక గీతాలు, నాట్యం, సంగీతం ప్రధాన ఆకర్షణ. వీటిలో పల్లె మహిళలు పాల్గొని సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. పాడే పాటలు దేవతలకు అర్పణగా భావిస్తారు. ఇది సాంఘిక బంధాలను, సంతోషాన్ని పెంచే విధానం. బతుకమ్మ పండుగకు సంబంధించిన కథలు, పురాణాలు పిల్లలకు చెబుతారు. ఇవి వారిలో సాంప్రదాయ విలువలను పెంపొందిస్తాయి. ప్రతి కథలో ప్రకృతి, దేవతల ఆరాధన ప్రధాన అంశం. వీటి ద్వారా పల్లె పిల్లలు తమ పూర్వీకుల సంస్కృతిని తెలుసుకుంటారు. ఇది వారిలో భక్తి, సానుకూల ఆలోచనలను అభివృద్ధి చేస్తుంది. పండుగలో బతుకమ్మకు ప్రత్యేక ఆకారాలు, రంగులు ఉంటాయి. ప్రతి బతుకమ్మలో పూలు, ఆకులు, కొమ్మలు సమన్వయంగా ఉండాలి. ఇది సృష్టి అందాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది. పల్లె మహిళలు దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది ప్రతి పల్లె ఇంటి గౌరవం, ఆనందానికి సంకేతం. బతుకమ్మ పండుగలో ప్రతి మహిళ ప్రత్యేక సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. వీటిలో ఎరుపు, పసుపు రంగులు ఎక్కువగా ఉంటాయి. గాజులు, కంగణాలు, చెవిదోరలు అలంకరణగా ఉంటాయి. ఇవి పల్లె మహిళల సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి పల్లెలోకం పండుగ ద్వారా సంతోషంలో మునిగిపోతుంది. పండుగలో పిల్లలు, యువతులు కూడా ప్రధానంగా పాల్గొంటారు. వీరు పాటలు పాడి, నర్తనాలు చేసి ఆనందాన్ని పొందుతారు. ఇది పల్లెలో సాంఘిక బంధాలను బలోపేతం చేస్తుంది. పల్లె ఉత్సవాల్లో యువతరం కీలక పాత్ర పోషిస్తుంది. బతుకమ్మ పండుగలో ప్రతి వయసు సమూహం ఆనందాన్ని పొందుతుంది. పండుగకు సంబంధించిన పురాణ కథలలో ఒక కథ ప్రసిద్ధం. దానిలో దేవతలు పూలతో ఆహ్లాదంగా ఆరాధించబడతారు. ప్రతి పల్లె మహిళ ఈ కథను గుర్తుచేసి ఉత్సాహంగా పాటలు పాడతారు. ఇది పల్లె సంస్కృతికి గౌరవం, భక్తిని పెంపొందిస్తుంది. పిల్లలు కూడా ఈ కథల ద్వారా పల్లె సంప్రదాయాలను నేర్చుకుంటారు. బతుకమ్మ పండుగలో ప్రతి ఇంటి ప్రాంగణంలో ప్రత్యేకంగా బతుకమ్మను ఉంచుతారు. ఇది కుటుంబ స్నేహాన్ని, సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. పల్లె ప్రజలు దాన్ని మధ్యలో ఉంచి చుట్టూ నర్తనాలు చేస్తారు. ఈ ఉత్సవం గ్రామంలో ఒక తరహా సాంఘిక సమ్మేళనం. ప్రతి ఇంటి ఆనందం, ఉత్సాహం ఈ పండుగలో వ్యక్తమవుతుంది. బతుకమ్మ అనేది పండుగ మాత్రమే కాదు, దీని వెనక ఎంతో సైన్స్ దాగి ఉంది. బతుకమ్మ పండుగలో ఉపయోగించే పూలకు ఔషధ గుణాలు ఉంటాయి. తంగేడు, గుమ్మడి, గన్నేరు, బంతి వంటి పువ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో శరీర రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలు ఉంటాయి. వర్షాకాలం తర్వాత వచ్చే వ్యాధులను తగ్గించడానికి ఈ పూలు సహాయపడతాయి. అందుకే బతుకమ్మలో పూలకు ప్రధాన ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ పండుగలో పూలతో తయారైన బతుకమ్మను నీటిలో ఉంచుతారు. పూలల్లో ఉన్న ఔషధ గుణాలు నీటితో కలుస్తాయి. ఇది గ్రామాల సరస్సులు, బావులలోని నీటిని పరిశుభ్రంగా ఉంచుతుంది. పల్లె ప్రజలకు తాగునీరు, ఉపయోగించే నీరు ఆరోగ్యకరంగా మారుతుంది. ఇది పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచే సహజమైన పద్ధతి. బతుకమ్మ పండుగలో మహిళలు వలయాకారంలో చేరి నృత్యం చేస్తారు. ఇది శరీరానికి వ్యాయామం, మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. గీతాలు పాడటం ద్వారా సమూహ భావన, మానసిక సాంత్వన పెరుగుతుంది. ప్రకృతిని పూజించడం వల్ల మనిషి, ప్రకృతి మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేసే పండుగ. బతుకమ్మ పండుగ సమయంలో పువ్వుల సువాసన గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ సువాసన మనస్సుకు ప్రశాంతతను, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. పువ్వులలో ఉండే సహజ తైలాలు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. వర్షాకాలం తర్వాత వచ్చే వైరస్లను నిరోధించడానికి సహాయపడతాయి. అందువల్ల పువ్వులతో చేసే పూజ ఆరోగ్యపరంగా కూడా మేలునిస్తుంది. పండుగలో పువ్వులను గుండ్రంగా అమర్చడం శక్తి వలయానికి సంకేతం. గుండ్రపు ఆకారం విశ్వంలో సమతుల్యతను సూచిస్తుంది. ఇది సూర్యుడు, చంద్రుడు, గ్రహాల చలనాన్ని పోలి ఉంటుంది. మహిళలు చుట్టూ తిరుగుతూ నృత్యం చేయడం ద్వారా ఆ శక్తిని అనుభవిస్తారు. ఇది ఆధ్యాత్మికం, శాస్త్రీయం రెండింటినీ కలిపే ఆచారం. బతుకమ్మలో పసుపు, తులసి వంటి పదార్థాలు కూడా వాడతారు. పసుపు యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉండి శరీరానికి మేలు చేస్తుంది. తులసి గాలి శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇవన్నీ కలిపి పూజలో ఉపయోగించడం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే బతుకమ్మ పండుగను
శాస్త్రీయ పండుగగా కూడా పరిగణిస్తారు. మన పండుగలను జరుపుకోవడం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు, మన పూర్వీకులు ఇచ్చిన సంప్రదాయాన్ని నిలుపుకోవడమే. ప్రతి పండుగలో ప్రకృతి, దేవత, మానవ సంబంధం ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ వంటి పండుగలు మనకు సంస్కృతికి జీవం పోస్తాయి. ఈ ఉత్సవాలను పాటించడం ద్వారా మనం మన మూలాలను గుర్తు చేసుకుంటాం. మనం ఇలాంటి పండుగలను ఎన్నో జరుపుకుంటూ మన సాంప్రదాయాన్ని రాబోయే తరాలకు అందిద్దాం. ప్రతి పాట, ప్రతి పూలదండలో ఒక ఆచార విలువ దాగి ఉంటుంది. అది మన సంస్కృతిని బలంగా నిలిపే శక్తిగా మారుతుంది. అందుకే మనందరం ఈ పండుగలను జరపడం గర్వకారణం. హిందుత్వంలోని ప్రతి ఆచారం వెనుక ఒక సైన్స్ దాగి ఉంది. ప్రతి ఒక్కరూ మన సంస్కృతిని కాపాడుతూ ముందుకు సాగితే భవిష్యత్ తరాలు కూడా ఈ సంపదను ఆస్వాదిస్తారు. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది మన ఉనికికి ప్రతీక. బతుకమ్మ ద్వారా ప్రకృతి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్లో విజయదశమి పండుగపై ప్రత్యేక వీడియో ఉంది. చూడని వారుంటే దయచేసి ఆ వీడియోను కూడా తప్పక చూడండి. మన హిందూ సంస్కృతిని మరింతగా తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. వీడియో చివర ఎండ్ కార్డ్లో ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. చివరగా ఈ వీడియోను ఆసక్తిగా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మన సంస్కృతిని కాపాడుతూ మన హిందూ సంప్రదాయాన్ని నిలుపుదల చేద్దాం. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్తో కలిసి దయచేసి మా విజయతంత్రం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ప్రోత్సాహం ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.